ఇంతకు ముందు అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు నువ్వు తప్పు చేసావు, నీ నాయన వస్తే నీకుందిరా అనేవాళ్ళు. లేదా మన ముందు పుట్టింటారు చూడు అక్కలు అన్నలో, నాయన రాని చెప్తా అనేవాళ్ళు. ఇప్పుడు అలాగనట్లా, నీ అమ్మకు దొరికినావంటే ఉందిలే నీకు అని నాయన అంటున్నాడు. పిల్లలు కూడా ఏమంటున్నారంటే అమ్మ రాని చెప్తా. మరి నాయన ఏం చేయాలి? మీకు బైబిల్ గ్రంథంలో ఒక సత్యాన్ని చెప్తాను ప్రియులారా. బైబిల్ గ్రంథంలో 2930 మంది పేర్లు ఉన్నాయి. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు. ఎన్ని పేర్లు? 2930 పేర్లు ఉన్నాయి. స్త్రీలవి పురుషులవి అందరివి కలిపి. రెండో విషయానికి వస్తాను. 2930 పేర్లలో పురుషుల పేర్లు మాత్రమే 2710 పేర్లు ఉన్నాయి. పురుషుల పేర్లు మాత్రమే 2710 పేర్లు ఉన్నాయి. స్త్రీల పేర్లు 220 మంది ఉన్నారు. అంటే ఇప్పుడు కుటుంబ ఏలుబడి ఎవరికి ఇచ్చారు? దేవుడు పురుషునికి ఇచ్చారు. పండు తిన్నది కొంచెం కొరికిచ్చింది భర్తకు అవ్వ. కానీ దేవుడు లెక్క అడిగింది ఎవరిని? ఆదామును. అన్నా, నీ కుటుంబంలో జరిగే ప్రతి విషయమై, నా కుటుంబంలో జరిగే ప్రతి విషయమై పురుషుణ్ణి అడుగుతాడు దేవుడు లెక్క. పురుషుణ్ణి